రైట్ ఇక నల్గొండ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో థర్డ్ ఫేజ్ పోలింగ్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3వ విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. ఇక 17వ తేదీ ఓటింగ్ కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది. ఇక నల్గొండ జిల్లాలో ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. దేవరకొండ డివిజన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ నరసింహన్ ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చేటప్పటికి చౌటుప్పల్ డివిజన్ లో ఎన్నికలు 3వ ఫేజ్ జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 1782 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15,586 వార్డులు ఉండగా మొదటి విడత 629, రెండో విడత 613 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా ముగిసింది. ఇక 3వ ఫేజ్ లో 540 గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అటు ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. ఓటర్లను ఇప్పటి వరకు కూడా ఈ ప్రచారంలో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దేవరకొండ డివిజన్ లో చూడొచ్చు, అదేవిధంగా భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి కావచ్చు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి 3 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. హుజూర్ నగర్ కు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకా, అదేవిధంగా ఇటు దేవరకొండకు సంబంధించి చూస్తే మాత్రం బాలు నాయక్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం చేశారు. వాళ్ళు చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు, ప్రతిదీ కూడా వివరిస్తూ ఓటర్లకు ప్రతిదీ కూడా వివరిస్తూ ముందుకు సాగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ 3వ ఫేజ్ కూడా ఇప్పటి వరకు మొదటి విడత కావచ్చు, రెండవ విడత కావచ్చు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ ప్రత్యేకంగా పరిశీలించిన వాళ్ళు నల్గొండ జిల్లాలో మొదటి ఫేజ్ లో చిన్నకాపర్తి, చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఇష్యూ అయింది. బ్యాలెట్ పేపర్లు బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది సంచలనమైంది. అక్కడ 10 మంది పీఓలతో పాటు అదేవిధంగా ఆర్ఓని, అదేవిధంగా ఎంపీడీఓని కూడా సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి. ఇక ఈ రోజు సెకండ్ విడతకు సంబంధించి యాదాద్రి జిల్లాకు సంబంధించి వాసాలమర్రిలో ఒక ఓటు మిస్ అయిందంటూ వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఆ ఓటు ఎక్కడ కూడా మిస్ కాలేదు. ముందుగానే ఎవరైతే ఒకతను ఓటర్ ఎవరైతే ఉన్నారో తను ఓటు స్లిప్ ని బయటికి తీసుకుని వెళ్ళాడు. తర్వాత పరిశీలించిన తర్వాత ఓటు మిస్ అయిన విషయాన్ని వాళ్ళ సమక్షంలోనే విత్ రికార్డుగా వాళ్ళ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థుల సమక్షంలో విత్ రికార్డుగా చెప్పిన తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియను స్టార్ట్ చేశామని చెప్పేసి కూడా అధికారులు వివరణ ఇచ్చిన పరిస్థితి అవుతుంది. ఇంకా మిగతా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. 3వ ఫేజ్ కు వచ్చేటప్పటికి చాలా సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఆ సమస్యాత్మక గ్రామాలకు సంబంధించి కూడా పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాలకు సంబంధించి అదనపు ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. కంబాలపల్లి కావచ్చు, దేవరకొండ డివిజన్ లో కంబాలపల్లి కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఒక 2-3 విలేజ్లు ఉంటాయి. తెల్లదేవరపల్లి కావచ్చు, ఇట్లా 2-3 విలేజ్లు ఉంటాయి. అక్కడ కొంత జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇప్పటికే అక్కడ ఫోకస్ చేయడంతో పాటు వాళ్ళకు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినా, అదేవిధంగా ఓటర్లను మభ్యపెట్టినా, ఇబ్బంది పెట్టినా గానీ వాళ్ళ కఠిన చర్యలు ఉంటాయి, కేసులు ఫైల్ చేస్తాం అని చెప్పేసి సీరియస్ గా చెప్పడంతో అక్కడ అందరూ కూడా అంటే ఎన్నికల ప్రచారాన్ని ఏదైతే నిబంధనలకు అతిక్రమించకుండా వాళ్ళైతే ప్రచారాన్ని చేసుకున్నారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిపించే ప్రయత్నం అభ్యర్థులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఓటు కూడా చాలా కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు గెలిచిన దాంట్లో చాలా చోట్ల కూడా 1 ఓటు 2 ఓటుతో గెలిచిన గ్రామ పంచాయతీలు అనేకం ఉన్నాయి. సో ఇక్కడున్న అధికార యంత్రాంగమేమో స్లిప్పులు పంచుతున్నారు, కానీ ప్రజాప్రతినిధులు వాళ్ళకు ఓట్లు చాలా కీలకం కాబట్టి వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఓటర్లకు కొంత డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళందరినీ పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను మేమే భరిస్తాం, అదేవిధంగా ఇంకేమైనా ఖర్చులున్నా మేము భరిస్తామంటూ చెప్పుకుంటూ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా తీసుకుని పంచాయతీ ఎలక్షన్ కు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళని పిలిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోకల్ గా ఉన్న ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు చేసే పనులు, చేయబోయే పనులతో పాటు ఈసారి మాత్రం కొంత అన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో చూస్తే మాత్రం గతంలో తక్కువ ఖర్చుతో అయిపోయిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈసారి పెద్ద ఎత్తున ఖర్చులు అవుతున్నాయి. అంటే మద్యం, డబ్బులతో పాటు మాంసాన్ని, అదేవిధంగా వివిధ రూపాల్లో వాళ్ళు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు వాటిని అరికట్టే ప్రయత్నం జిల్లా అధికార యంత్రాంగం కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా కాస్ట్లీ ఎన్నికలుగా మారాయి.
ఇప్పటి వరకు ఫస్ట్ విడత సెకండ్ విడత పూర్తయింది. మూడో విడతకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం వాటిని కట్టడి చేసే ప్రయత్నం, అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రశాంతంగా జరిగే విధంగా మాత్రం అధికారులు చేస్తూ ఉన్నారు. నాయకులు ఎంత సీరియస్ గా ఈ ఎన్నికలను తీసుకొని ప్రతి ఓటును కీలకంగా పరిగణించి ఓటర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఆ ఓటర్లను ఓటు వేసే విధంగా చూస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా నల్గొండ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా, భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి 3 జిల్లాల్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపే విధంగా అధికార యంత్రాంగం కూడా కసరత్తు చేస్తుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి దేవరకొండ డివిజన్ లో అక్కడ ఉన్న ఆర్డీఓ రమణారెడ్డితో పాటు ఇక్కడ ఉన్న జేసీ అదేవిధంగా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా హుజూర్ నగర్ కు వచ్చేటప్పటికి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ అక్కడున్న ఆర్డీఓలు ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎవరైతే ఎన్నికల విధులలో ఉన్నారో విధులలో ఉన్న వాళ్ళకి కూడా 1-2 చిన్న ఘటనలు జరిగాయి. ఆ ఘటనలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సీరియస్ గా కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరు కూడా పోలింగ్ స్లిప్లకు సంబంధించి వాటిని ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్యాక్ చేయాలి. అవి దాదాపు 6 నెలల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. ఎవరైనా కోర్టుకు పోయినా కానీ ఆ తర్వాత చెల్లదు, కానీ 6 నెలల లోపు ఎవరైనా వాళ్లకు అనుమానం ఉన్నా కానీ లేకపోతే ఫిర్యాదు చేయొచ్చు అనేది ఉంటుంది. దాంతో పోలింగ్ స్లిప్లను భద్రపరిచి మళ్ళీ యథావిధిగా ఎక్కడైతే సామాగ్రిని అప్పగించారో అక్కడికే మళ్ళా అధికార యంత్రాంగాన్ని అధికారులకు అప్పజెప్పే వరకు కూడా వాళ్ళు విధి నిర్వహణలో క్రమశిక్షణగా ఉండాలని చెప్పేసి కూడా సీరియస్ గా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. ఎవరు విధి నిర్వహణలో అధికార యంత్రాంగం తప్పు చేసినా వదిలేది లేదు, అదే చట్టరిత చర్యలు తీసుకుంటారు. మరోవైపు ఎవరైనా అభ్యర్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏదైనా మభ్యపెట్టినా లేకపోతే చట్టాన్ని చేతిలో తీసుకోవాలనే ప్రయత్నం చేసినా, అక్కడ అల్లర్లు సృష్టించినా కానీ ఊరుకునేది లేదు. వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతాయి, సీరియస్ గా యాక్షన్ ఉంటుందని చెప్పేసి కూడా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం చెప్పుకురావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 3వ ఫేజ్ కు సంబంధించి మాత్రం ఎన్నికలకైతే సిద్ధమయ్యారు. మొదటి విడత సెకండ్ విడత ప్రశాంతంగా జరిగింది. 3వ ఫేజ్ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లను అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేశారు. ఇక 17వ తేదీ ఉదయం 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ కానుంది. 1 వరకు కూడా ఓటింగ్ పూర్తవుతుంది. 1 తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట వార్డు సభ్యులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో అవి త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. 2-3 అవర్స్ లోనే పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. గెలుపోటములపై క్లారిటీ వస్తుంది. ఇక పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ ఎవరైతే కౌంటింగ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో 1-2 ఓట్లతోటి ఓటమి పాలయ్యారో, ఒకవేళ వాళ్ళు రికౌంటింగ్ అప్లై చేసుకుంటే మళ్ళీ ఆర్ఓ సమక్షంలో మళ్ళీ రికౌంటింగ్ కూడా చేస్తారు. 2 సార్లు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళ అభ్యంతరాన్ని బట్టి అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు ఆర్ఓ కావచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగం వాళ్ళకు రికౌంటింగ్ కు అప్రూవల్ ఇస్తూ ఉంటారు. ఓవరాల్ గా ఇప్పటి అయితే ఇప్పటి వరకు ఇబ్బంది కాలేదు. ఇంకా చాలా చోట్ల కూడా 1-2 ఓట్లతో ఓడిపోయిన సందర్భాలు చాలా ఉండడంతో మాత్రం ప్రతి ఓటును కీలకంగా పరిగణిస్తూ మూడవ విడత ఎన్నికలకు కూడా ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఈ రోజు అటు హుజూర్ నగర్ కు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన పనులు చేయబోయే పనులు ప్రతిదీ కూడా వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశాడు. అక్కడ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారం చేశాడు. ఇట్లా వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికలని చాలా కీలకంగా తీసుకొని అయితే వ్యవహరిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి.